నమస్తే శ్రీ సత్య న్యూస్ కి స్వాగతం. నేను పద్మావతి. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించారు. పలు అంశాలను ఆమోదిస్తూ మంత్రివర్గం తీర్మానాలు ఆమోదించింది. 22A సెక్షన్ కింద ఉన్న భూములకు సంబంధించి రిజిస్ట్రేషన్లు 3 నెలల పాటు నిలిపివేస్తూ తీర్మానం చేశారు. QR కోడ్తో కూడిన పాసు పుస్తకాలు ఇవ్వాలని నిర్ణయించారు. రాష్ట్రంలో అక్టోబర్ 1 నుంచి నూతన మద్యం విధానం అమలు చేయనున్నారు. తక్కువ ధరకే నాణ్యమైన మద్యాన్ని అందిస్తామన్నారు. జగన్ బొమ్మ పేరు ఉన్న సర్వే రాళ్లను ఏం చేయాలని అంశంపై చర్చించినట్లు తెలిపారు. స్థానిక ఎన్నికల్లో 2 కంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటే అనర్హత వేటు నిబంధన ఎత్తివేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఈ నిబంధన ఎత్తివేసేలా చట్ట సవరణ బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కేబినెట్ సమావేశంలో జిల్లా మంత్రులు డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవికుమార్ జిల్లా మంత్రులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలు ధరించి చేనేత కార్మికులకు అండగా నిలవాలని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు అన్నారు. ప్రభుత్వం చేనేత కార్మికులను అన్ని విధాలుగా ఆదుకుంటుందన్నారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే జనార్దన్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన చేనేత వస్త్ర ప్రదర్శనను ఎమ్మెల్యే ప్రారంభించారు. కార్యక్రమానికి వచ్చిన ఎమ్మెల్యేతో పాటు ఇతర ప్రజాప్రతినిధులకు చేనేత జౌళి శాఖ అధికారులు పుష్పగుచ్చాలు అందజేసి సత్కరించారు. చేనేత కార్మికులు పేదరికాన్ని అనుభవిస్తూ కూడా మగ్గం మీద వస్త్రాలు నేస్తూ జీవనోపాధి పొందుతున్నారని జనార్దన్ రావు అన్నారు. ఒంగోలు సమీపంలోని ఈతముక్కల, ఉలిచి తదితర ప్రాంతాల్లో కూడా చేనేత వస్త్రాలు తయారు చేస్తుంటారని అన్నారు. చేనేత వస్త్రాల వాడకంపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేనేత కార్మికులను ఆదుకునేందుకు అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నారని తెలిపారు. గత 5 ఏళ్ల పాలనలో చేనేత కార్మికులు అనేక ఇబ్బందులు పడ్డారని అన్నారు. టీడీపీ ప్రభుత్వంలో చేనేత కార్మికులకు న్యాయం జరుగుతుందని అన్నారు. కార్యక్రమంలో మేయర్ గంగాడ సుజాత, జనసేన జిల్లా అధ్యక్షుడు షేఖరియాద్, జిల్లా చేనేత జౌళి శాఖ అధికారి బి ఉదయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. రెగ్యులర్గా పని ఉంది వీళ్ళకి, కాకపోతే ఏంటంటే అందరికీ నమస్కారాలు. ఈరోజు జాతీయ చేనేత వస్త్రాల దినోత్సవం సందర్భంగా ఈరోజు కలెక్టరేట్లో మన చేడీ గారు ఆధ్వర్యంలో, అదేవిధంగా మేయర్ గారు, అదేవిధంగా జనసేన అధ్యక్షులు రియాజ్ గారు అందరూ కూడా ప్రముఖుల మధ్యలో ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. వాళ్ళ కార్మికులందరికీ, ఎవరైతే చేనేత కార్మికులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ఈరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే చాలా పేదవాళ్ళు వాళ్ళు. ఈరోజు దాని సరైన గిట్టుబాటు ధర లేకపోవటం, అదేవిధంగా చేనేత వస్త్రాలని ఈరోజు అవగాహన లేకపోవటం, ఇవన్నీ కూడా చాలా పరిస్థితులు కూడా ఉన్నాయి. దానికి ఆ రోజు ఉండే పరిస్థితులు కూడా చాలామంది ఆత్మహత్యలు కూడా చేసుకున్న పరిస్థితులు కూడా మేము చూసాం. ఆ టైంలోనే చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రత్యేకించి వీళ్ళని ఆదుకోవటానికి వాళ్ళకి సరైన సదుపాయాలు అవి ప్రభుత్వం కొనేటట్టుగా, వాళ్ళు చేసిన వస్త్రాలను కూడా ప్రభుత్వం కొనే విధంగా ఒక రేటు ఫిక్స్ చేసి ఆ రోజు ఉండే పరిస్థితుల్లో చేయటం కూడా జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తూ ఉన్నాం. ఈరోజు మళ్ళా 5 సంవత్సరాలు అంతా కూడా ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు మళ్ళా తెలుగుదేశం ప్రభుత్వం ఒక సమర్థవంతమైన నాయకుడి పరిపాలనలో మళ్ళీ ఈరోజు ఈ రాష్ట్రం వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా ఈ చేనేత వస్త్రాలు ఎవరైతే ఈ రోజు కూడా మగ్గం పెట్టుకొని కష్టపడుతున్నారో, ఎక్కువ మంది మహిళలు కూడా దీని మీద కష్టపడుతూ ఉంటారు, వాళ్ళందరికీ కూడా తప్పకుండా ఈ ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు చీరాల్లో కూడా ఎక్కువ మంది అక్కడ చీరలు కానీ లేకపోతే పంచెలు కానీ కొన్ని అక్కడ కూడా ఈ కార్మికులు ఉన్నారు. ఆ చేనేత కార్మికుల కోసం ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా అక్కడ ప్రోగ్రాం పెట్టుకొని దాని సూచనల వల్ల ఈరోజు అక్కడ క్యాన్సిల్ అయింది. కాబట్టి అన్ని ప్రాంతాల్లో ఈరోజు చేనేత కార్మికులకి శుభాకాంక్షలు చెప్పడానికి, వాళ్ళకి అవగాహన తెలియజేయడానికి, వాళ్ళు చేస్తున్న ఇబ్బందులను కూడా తెలుసుకోవడానికి ఈరోజు పెట్టడం జరిగింది. దానికి ఈరోజు అందరం కూడా దాని మీద ఈ కార్యక్రమాలు ప్రతి ప్లేస్లో కూడా జరుగుతున్నాయని చెప్పి కూడా
మేము తెలియజేస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా వాళ్ళు చేసే చేనేత వస్త్రాలు ఏదైతే ఉన్నాయో అవి కూడా మనం ధరించుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. ఒక్కొక్కరికి ఆ భగవంతుడు ఒక్కొక్కరికి అవకాశాలు ఇస్తూ ఉంటారు. అలాంటి వీళ్ళ చేనేత కార్మికులకు కూడా తప్పకుండా ఈ ప్రభుత్వం ఆదుకుంటుంది. మా వల్ల ఏది కూడా మేము చేస్తాం. ఈరోజు అదేవిధంగా 5గురిని ఎవరైతే ఏజ్డ్గా ఉండి 75 సంవత్సరాలు 80 సంవత్సరాలు ఈ రోజుకి కూడా చేనేత వస్త్రాలకి మగ్గం చేస్తూ ఉన్నారో వాళ్ళకు కూడా సన్మానించుకోవడం ఒక మంచి సూచిక అని చెప్పుకోవడం మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక మంచి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసిన మన జేడీ గారికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఈరోజు చేనేత జాతీయ దినోత్సవం 10వ తేదీ జరుపుకున్న సందర్భంగా ఇది మనకి 1905 సంవత్సరంలో బ్రిటిష్ వారు మనకి బెంగాల్ ఒక నిరసన సందర్భంగా 1925 సంవత్సరం మన 2015 నుంచి మనకి మోడీ గారి గవర్నమెంట్ వచ్చింది, సెంట్రల్ గవర్నమెంట్ వచ్చింది, ఏర్పాటు దగ్గర నుంచి ఈ కార్యక్రమాన్ని ఆగస్టు 7వ తారీఖున జరుపుకోవడం జరుగుతుంది. కాబట్టి మన చేనేత కార్మికులు మన ప్రకాశం జిల్లాలో మనకి ఈత మొక్కల మనకి చేనేత వ్యవస్థ ఉన్నది. ఈత మొక్కల వచ్చి ఉలిచి ప్లస్ మడనూరు, అమ్మనప్రోలు, రాపర్ల విలేజ్ గ్రామాల్లో ఉన్నది. దీంట్లో మనకి ఎక్కువగా ఈత మొక్కలు అనేది లుంగీలకి ప్రసిద్ధి కాబట్టి మనం భౌగోళిక గుర్తింపు కోసం దానికి అప్లై చేయడం జరిగింది. మనకి లుంగీలకి ఫేమస్ చెందిన ఈత మొక్కల సొసైటీ, అదేవిధంగా మన చీమకుర్తి సొసైటీలో కూడా షర్టింగు ఫ్యాంటింగ్ ఉన్నాయి. దానికి కూడా మనకి ఫేమస్. జిల్లా రీఆర్గనైజేషన్లో మన చీరాల వరకు మన జిల్లా మనకి సపరేట్ అయింది కాబట్టి మన జిల్లాలకు తక్కువ వ్యవస్థ ఉన్నప్పటికీ మన చేనేత కార్మికులు వాళ్ళ యొక్క వృత్తిని అవలంబించి చేనేత మజూర్లు ఎక్కువ వచ్చేటట్టు సహాయం చేసి 24,000 రూపాయల స్కీమ్ ఒకటి ఉంది. దానికి నేతన్న నేస్తం స్కీము, దాని ద్వారా మనకి లబ్ధి ఉంటుంది. ఈరోజు జాతీయ చేనేత వస్త్రాల దినోత్సవ సందర్భంగా మరి చేనేత కార్మికులకి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మరి మనకి గతం చరిత్ర కనుక చూసుకున్నట్లయితే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి, అంటే స్వాతంత్రానికి ముందు కూడా మరి బాపూజీ గాంధీ గారు చేనేత వస్త్రాలను అందరూ కూడా ధరించాలని చెప్పేసి ఆనాడే విదేశీ వస్త్ర బహిష్కరణ అంటూ చేసి మరి ప్రతి ఒక్కరు కూడా మన భారతదేశంలో తయారైన వస్త్రాలను మనం ధరించాలని చెప్పేసి అప్పట్లోనే మరి పెద్ద నినాదం చేయడం జరిగింది. అప్పుడే మరి పెద్ద జాతీయ నాయకులు అందరూ కూడా మరి విదేశీ వస్త్రం కూడా కాల్చివేయడం కూడా జరిగింది. అది గత చరిత్ర. అయితే ఇప్పుడున్న ప్రభుత్వాలు ఖచ్చితంగా మరి చేనేత కార్మికుల యొక్క వాళ్ళ యొక్క జీవన విధానాన్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే ఏడీ గారు చెప్పారో దాని ప్రకారంగా ప్రతి ఒక్కరికి కూడా మంచి జరిగే విధంగా ముందుకు వెళ్తూ అలాగే ప్రజలందరూ కూడా చేనేత వస్త్రాలను ధరించాలి. ఎందుకంటే అవి చాలా ఆరోగ్యకరమైన వస్త్రాలు. ముఖ్యంగా మరి ఎండాకాలం అయితే దానికి సంబంధించి మరి కాటన్ దుస్తులు ధరించడం వలన మరి మనం ఆరోగ్యంగా ఉంటామని అందరికీ తెలిసిన విషయమే. ఇప్పటికీ కూడా మరి విదేశీ వస్త్రానికి మరి పోకడలకు పోకుండా మనం ఖచ్చితంగా మన భారతదేశంలో తయారైన వస్త్రాలు, ముఖ్యంగా చేనేత వస్త్రాలను కనుక మనం ధరించినట్లయితే మన యొక్క పరిశ్రమలు అభివృద్ధి చేసుకున్నట్లు ఉంటుంది. అలాగే కార్మికులకి మరి జీవనోపాధిని కల్పించినట్టు ఉంటుంది, మనం ఆరోగ్యంగా ఉన్నట్లు కూడా ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని ప్రజలందరూ కూడా గుర్తుంచుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను. ఎర్రగొండపాలెంలోని గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయంలో 9వ తరగతి విద్యార్థులతో వంట పని చేయించిన సంఘటనపై రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యులు వడితే శంకర్ నాయక్ విచారణ నిర్వహించారు. ఆయన వంట పనులు చేసిన విద్యార్థులతో మాట్లాడి విషయాలు తెలుసుకున్నారు. ఆ రోజు వంట సిబ్బంది సెలవుల్లో ఉండడం వల్ల తమ కంటే చిన్నపిల్లలు ఆకలితో బాధపడుతూ ఉండడం వల్ల వంట పనులు చేశామని విద్యార్థులు ఆయనతో అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్టీ కమిషన్ సభ్యులు 9, 10వ తరగతి విద్యార్థులను తెలుగు, ఇంగ్లీషు పుస్తకాలు చదవాలని తెలుపగా వారు అనర్గళంగా చదవలేకపోగా అన్ని తప్పులు చదవడంతో కమిషన్ సభ్యులు విస్మయానికి గురయ్యారు. దీంతో ఆయన ఉపాధ్యాయులకు క్లాస్ పీకారు. ప్రభుత్వం గిరిజన విద్యార్థులకు బంగారు భవిష్యత్తు కల్పించేందుకు కోట్లు ఖర్చు పెడుతుందని, కానీ వారు చూసి కూడా చదవలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చదువుల్లో వెనుకబడి ఉన్న విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి చదువుల్లో రాణించేలా చర్యలు తీసుకోవాల్సిన ఉపాధ్యాయులు పట్టించుకోకపోగా వార్డెన్ ఆ విద్యార్థులతో వంట పనులు చేయిస్తూ వారిని చదువురాని వారిగా మారుస్తుంటే ప్రిన్సిపల్ కూడా సిబ్బందికి వంత పాడుతూ విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేస్తున్నారన్నారు. విద్యార్థులు వంట పనులు చేసేందుకు కారణమైన ప్రిన్సిపల్తో పాటు వార్డెన్పై శాఖపరమైన చర్యలు తీసుకునే విధంగా ప్రభుత్వానికి సిఫార్సు చేస్తానని ఎస్టీ కమిషన్ సభ్యులు శంకర్ నాయక్ తెలిపారు. పిల్లలతో పని చేపిస్తారు. ఇక్కడ రకరకాల ఓకే, అది పక్కన పెడదాం. కనీసం చదువున్న పిల్లలు చదువు కనీసం తెలుగు, ఇంగ్లీష్ చదవలేకపోతే ఎందుకు ఇవన్నీ? కనీసం పండుగ బేసిక్ లెవెల్ లేకపోతే నాలెడ్జ్ వాడు ఏ రకంగా వాడు సమాజంలో వాడి లైఫ్ను వాడు తీర్చిదిద్దుకుంటాడు?
నేను కూడా నీ మనిషిగానే మాట్లాడుతున్నా, కానీ వాళ్ళు అక్కడ మీరు శ్రమ ఇక్కడ కనిపించడం లేదే. మరి 10th పిల్లలు కూడా అంతే, 10th ఇంత నాకు తెలుసు 10th పిల్లలు కూడా అంతే. వాళ్ళు ఇంగ్లీష్లో ఒకరిద్దరు ఉండొచ్చు, కానీ మెజారిటీ స్టూడెంట్స్ అంతా కూడా సేమ్ అంతే యుగంలో ఉన్నాము. కాబట్టి మీరు బాగా మీ ఎఫర్ట్ని కసితో ఎంతో కృషితో పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. టైం ఎందుకు చదువు ఆల్రెడీ మీకు పాఠం చెప్పిన వాళ్ళు చదవాలి కదా. నా సంకల్ప ప్రభావం ఈ ఛందస్సు అనుకష్టలోనే శ్రీరామచంద్రుని రామాయణాన్ని ఆదేశించాడు. నారదుడు స్పష్టంగా వివరించాడు. రామకథ రహస్యాలు కూడా నీకు స్ఫూర్తిస్తాయని అనుగ్రహించాడు. ఈ భూమండలంలో పర్వతాలు నదులు ఉన్నంతకాలం రామాయణ కథను జనులు కీర్తిస్తూనే ఉంటారని ఆశీర్వదించాడు. ఏదైతే ప్రివిలేజ్ ఉందో ఆ రకంగా వారి మీద కూడా తగు చర్యలు కూడా తీసుకోవడానికి కూడా కమిషన్ అంటే ప్రభుత్వం తరపున ముందుకెళ్తుందని కూడా మీ ద్వారా తెలియజేస్తూ మరి భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు అంటే ఇవాళ ఎర్రగొండపాలెమే కాదు రాష్ట్రంలో ఎక్కడ కూడా ఇలాంటి అంటే వర్కర్స్ లేరనేటువంటి ఒక కారణం చేత గిరిజన విద్యార్థుల ద్వారా ఎక్కడైనా మళ్ళీ ఇలాంటి సంఘటనలు మాత్రం పునరావృతం అయితే కమిషన్గా ప్రభుత్వం తరపున తప్పనిసరిగా తగు చర్యలు కఠినంగా తీసుకుంటామని కూడా మీ ద్వారా తెలియజేస్తుంది. టిడ్కో గృహాల్లో లబ్ధిదారులందరికీ 2025 మార్చి నాటికి గృహాలు అందజేసేలా గృహ నిర్మాణ పనులు వేగవంతం చేయడంతో పాటు మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించాలని కలెక్టర్ తమీం అన్సారీ అన్నారు. గిద్దలూరు పట్టణంలో అసంపూర్తిగా నిర్మాణంలో ఉన్న టిడ్కో గృహాలను కలెక్టర్ పరిశీలించారు. గిద్దలూరులో 1248 గృహాలు నిర్మించడం జరిగిందని టిడ్కో ఈఈ వెంకటేశ్వరరావు తెలిపారు. పూర్తి స్థాయిలో పనులు పూర్తి చేయడానికి 70 కోట్లు నిధులు అవసరమవుతాయని అంచనాలు తయారు చేయడం జరిగిందని కలెక్టర్కు వివరించారు. ప్రభుత్వం అర్హులైన పేదలందరికీ టిడ్కో గృహాలు ఇచ్చేందుకు సుముఖంగా ఉందని అవసరమైన నిధులు కూడా సమకూరుస్తుందని కలెక్టర్ తెలిపారు. అసంపూర్తిగా ఉన్న నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ప్రభుత్వం నుంచి తాను నిధులు రాబడతానని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట మార్కాపురం సబ్ కలెక్టర్ రాహుల్ మీనా ఇతర అధికారులు పాల్గొన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికతో పాటు మీ సేవలో ప్రజల నుంచి భూమి కొలతలకు సంబంధించి వచ్చిన అర్జీలను నిర్ణీత గడువులోపు పరిష్కారం చేయాలని సంయుక్త కలెక్టర్ గోపాలకృష్ణ తెలిపారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో భూ సర్వే అధికారులతో జేసీ సమీక్షా సమావేశం నిర్వహించారు. గత 6 నెలలు సర్వే అధికారులతో సమావేశం నిర్వహించలేకపోయామని, కేవలం టెలికాన్ఫరెన్స్, వీడియో కాన్ఫరెన్స్లో మాత్రమే మాట్లాడగలిగామని జేసీ అన్నారు. రెవెన్యూ శాఖతో అనుసంధానం అయి పనిచేయాల్సి ఉందన్నారు. ఇటీవల నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో సర్వే శాఖపై సమీక్ష నిర్వహించడం జరిగిందన్నారు. ఇప్పటి వరకు సమగ్ర భూ సర్వేలో భాగస్వాములై ఉన్నారు. దీనిపై ప్రభుత్వం త్వరలో ఒక నిర్ణయం తీసుకోనుందని, ఆ మేరకు నడుచుకోవాలన్నారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. గ్రామాలలో నిర్వహించిన స్వామిత్ర కార్యక్రమంలో గాని, మున్సిపాలిటీల్లో నిర్వహించిన పట్టణ రీసర్వే కార్యక్రమం మీరు చేపట్టడం జరిగిందన్నారు. కార్యక్రమాలను ప్రభుత్వ నిర్ణయం మేరకు ముందుకు తీసుకువెళ్లడం జరుగుతుందన్నారు. సమావేశంలో సర్వే ఏడీ కిషోర్ బాబుతో పాటు మండల సర్వేయర్లు పాల్గొన్నారు. మనం కూడా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్తో మనం కూడా చాలా గ్రామాల్లో చేశాము. అది మీ అందరికీ అవగాహన ఉంది. అదేవిధంగా అర్బన్ ఏరియాలో కూడా అర్బన్ రీసర్వే అనేది ఒకటి మనము
టేకప్ చేయడం జరిగింది. మనకి ఉన్న 8-9 మున్సిపాలిటీలు ఎన్ని మున్సిపాలిటీలు జరిగాయి నాకు తెలియదు. బట్ అది కూడా మన డిపార్ట్మెంట్ తాలూకా రోల్ చాలా లిమిటెడ్ అయినప్పటికీ దాన్ని ఫీచర్ ఎక్స్ట్రాక్షన్ మనం చేసాము. ఫీచర్ ఎక్స్ట్రాక్షన్ చేసి ఆబాది ఏదైతే ఉందో దాన్ని బయటికి తీసి అది ఎవరు ఎస్వై చేశారు. ఎస్వై ద్వారా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ చేసి ఎస్వై ద్వారా మనము ప్రైవేట్ ఏజెన్సీ డేటా గవర్నమెంట్ ఆఫ్ ఎస్వై వాళ్ళు సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు ఫ్లై చేసిన ఆ గ్రామాల డేటా అన్ని కూడా మనం సర్వే ఆఫ్ ఇండియాకి ఇచ్చాము. వాళ్ళు పర్సనల్గా నేను కూడా వెళ్ళి అప్పుడు డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు వాళ్ళతో పరిశీలి చేసి వాళ్ళకు కొన్ని డౌట్ ఉంటే ఆ డౌట్ మనకి క్లారిఫై చేసి అట్లా ఫీచర్ ఎక్స్ట్రాక్షన్ చేశాం. అంటే ఆ మొక్క బయటికి తీయడం తీసి దాన్ని మనము పంచాయతీ డిపార్ట్మెంట్కి పంచాయతీరాజ్ వాళ్ళకి ఇచ్చాం. ఇస్తే వాళ్ళ పాత్ర ఏమిటి, నోటీసులు జనరేట్ చేసి గ్రామ సభ కండక్ట్ చేయడం అనేది పంచాయతీ. జాతీయ చేనేత అవగాహన ర్యాలీని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు ప్రారంభించారు. కలెక్టరేట్లో జరిగిన కార్యక్రమంలో ప్రజల్లో చేనేత వస్త్రాల వినియోగంపై అవగాహన కల్పించేందుకు చేపట్టిన ర్యాలీని జెండా ఊపి ఎమ్మెల్యే జనార్దన్ రావు ప్రారంభించారు. కలెక్టరేట్ నుంచి ప్రధాన వీధుల గుండా ర్యాలీ సాగింది. కార్యక్రమంలో మేయర్ గంగాడ సుజాత, చేనేత జౌళి శాఖ ఏడీ ఉదయ్ కుమార్, జనసేన జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్, బండారు మదన్, దాయినేని ధర్మ, శ్రీరామ్మూర్తి, బాలకృష్ణ, నరసింహారావు, పలువురు చేనేత నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. జెండా ఊపిండి సార్, కొంచెం వెనక్కి జరగండి సార్. సార్ ఓకే రైట్ సార్. నడిపిద్దాం. బాబు ఆగా ర్యాలీ అయిపోయి ఇద్దు. పట్టు సాగు చేసే రైతులకు ప్రభుత్వం నుంచి రావాల్సిన అన్ని రకాల రాయితీలు, ప్రోత్సాహకాలు అందేలా చూస్తామని, రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి తక్షణం పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తమీం అన్సారీ అన్నారు. బేస్తవారిపేట మండలం మోక్షగుండం గ్రామంలో సాగులో ఉన్న పట్టుపురుగుల పెంపకం షెడ్లను, మల్బరీ తోటలను కలెక్టర్ పరిశీలించారు. సాగు చేస్తున్న రైతుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సాగు ఎలా చేస్తారు, మార్కెటింగ్ సదుపాయం తదితర వివరాలను కలెక్టర్ క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు. గతంలో పట్టు సాగు చేసే రైతులకు ప్రభుత్వం రాయితీలు అందచేసేదని, గత 5 ఏళ్లుగా రాయితీలు అందకపోవడంతో రైతులు సాగు పట్ల ఆసక్తి కనబరచడం లేదని కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. పట్టు పురుగుల పెంపకానికి ఉపయోగించే మందులకు గతంలో 70% రాయితీ ఇచ్చేవారని, రాయితీని ఎత్తివేసి కేవలం సంవత్సరానికి 3,000 నగదు రాయితీ అందజేస్తున్నారని రైతులు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. గతంలో మాదిరి పట్టు సాగు చేసే రైతులకు సబ్సిడీలతో పాటు ప్రోత్సాహకాలు అందజేస్తే రైతులు ఆ దిశగా సాగుకు ముందుకు వస్తారని తెలిపారు. కలెక్టర్ వెంట మార్కాపురం సబ్ కలెక్టర్ రాహుల్ మీనా, సెరికల్చర్ అధికారులు, స్థానిక అధికారులు పాల్గొన్నారు. సబ్సిడీ ఇచ్చేవాళ్ళు ముందు గవర్నమెంట్. ఇప్పుడు అది తీసేసి సంవత్సరానికి 3,000 మాత్రమే వేస్తున్నారు. దాదాపు 5,000 రూపీస్ వచ్చేసి సో ఇయర్ 5,000 కలెక్టింగ్
25% from the farmer. 3,700 పర్చేజ్ చేసి తీసుకొచ్చి అతను పొలంలో నాటాడు. నాటిన తర్వాత ఆఫ్టర్ 65 days రిలీజ్ చేస్తాం. బిడ్డ పుట్టిన వెంటనే తల్లిపాలు తాగితే రోగ నిరోధక శక్తి పెరిగి మంచి ఆరోగ్యకరమైన బాలుడిగా జీవిస్తారని ఐసీడీఎస్ పీడీ మాధురి అన్నారు. నగరంలోని స్త్రీ శిశు సంక్షేమ శాఖ జిల్లా కార్యాలయంలో తల్లిపాల వారోత్సవాల ముగింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ నెల 1 నుంచి 7వ తేదీ వరకు తల్లిపాల వారోత్సవ కార్యక్రమాలు జరుగుతున్నాయని అన్నారు. జిల్లాలోని ప్రతి అంగన్వాడీ ప్రాజెక్టులను కార్యకర్తల సెంటర్లోనూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. చివరి రోజున పీడీ కార్యాలయంలో ముగింపు కార్యక్రమం జరుగుతుందని అన్నారు. ముగింపు కార్యక్రమంలో ప్రధానంగా బిడ్డ పుట్టిన వెంటనే ముర్రుపాలు ఇవ్వటం వల్ల ఆరోగ్యంగా ఉంటుందని, దానికి తోడు తల్లికి రొమ్ము క్యాన్సర్ రాకుండా ఉండే అవకాశం ఉంటుందని అన్నారు. మహిళలు సౌందర్యం కోల్పోతుందని బిడ్డకు పాలు ఇవ్వకుండా ఉంటున్నారని, అలాంటి బిడ్డలు పుట్టిన వెంటనే కానీ కొన్ని రోజుల తర్వాత కానీ మృతి చెందే అవకాశం ఉంటుందని, అందువల్ల తల్లులు తప్పనిసరిగా బిడ్డకు పాలు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో ఒంగోలు అర్బన్ సిడిపిఓ ఫణి రాజకుమారి, సూపర్వైజర్లు, అంగన్వాడీ కార్యకర్తలు, సిబ్బంది పాల్గొన్నారు. ఆగస్టు 1వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు తల్లిపాల వారోత్సవం కింద అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. ఎందుకు ఈ అవగాహన వారోత్సవాలు చేయవలసిన అవసరం ఏమిటి అంటే, మనకి తల్లిపాలు పుట్టగానే బిడ్డకి ఇవ్వడంలో చాలామందికి చాలా రకాల అపోహలు ఉన్నాయి. పుట్టగానే బిడ్డకి పాలు తాగించడం వలన వారికి అనారోగ్యం కలుగుతుందని, అరగదని, ఇట్లా రకరకాల అపోహలు వాళ్ళు కలిగి ఉంటున్నారు. కానీ పుట్టిన బిడ్డకి వెంటనే మొదటి గంటలోనే తల్లిపాలు అందించడం వలన శిశువుల యొక్క రోగనిరోధక శక్తి పెరుగుతూ ఉంది. అలాగే తల్లికి కూడా ఇమ్యునైజేషన్ పెరుగుతుంది. వారికి ఒక శాస్త్రీయమైన అధ్యాయం ప్రకారం తల్లిపాలు మొదటి 6 నెలల పాటు అందించిన తల్లికి చేసిన అధ్యయనంలో బ్రెస్ట్ క్యాన్సర్ అనేది చాలా తక్కువగా కనబడింది. అందువల్ల అటు తల్లి ఆరోగ్యానికి ఇటు పిల్లల ఆరోగ్యానికి మొట్టమొదటిగా పుట్టిన వెంటనే బిడ్డకి తల్లిపాలు అందించడం అనేది అత్యంత ఆవశ్యకం. ఈ విషయాన్ని ప్రజలందరికీ తెలియజేసేలాగా, అట్లాగే ఓన్లీ తల్లికే కాకుండా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని ఎంకరేజ్ చేసేందుకు అవకాశం తీసుకోవడం కోసం అందరికీ అంగన్వాడీ ప్రాజెక్టు వైజు, అంగన్వాడీ సెంటర్ల వైజు అవగాహన సదస్సులు ఇప్పటివరకు నిర్వహించడం జరిగింది. ఈ రోజున ముగింపు వారోత్సవాల సందర్భంగా పీడీ ఆఫీసులో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఒంగోలు మండల పరిధిలోని రెవెన్యూ సమస్యలను సత్వరం పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తారని నూతనంగా బాధ్యతలు స్వీకరించిన తహసీల్దార్ ఎన్ వాసు తెలిపారు. నగరంలోని తహసీల్దార్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించిన అనంతరం సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేశారు. కౌలు రైతుల కార్డులు వెంటనే వారికి ఇచ్చేందుకు వీఆర్ఓలు బాధ్యతాయుతంగా పనిచేయాలని అన్నారు. ప్రజలను కార్యాలయం చుట్టూ తిప్పుకోకుండా సాధ్యమైనంత వరకు త్వరగా పనులు చేసి పంపించాలని అన్నారు. అసాధ్యమైన వాటిపై అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని అర్జీదారులకు తెలియచేయాలని తెలిపారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన తహసీల్దార్ ఎన్ వాసును కార్యాలయ సిబ్బంది సత్కరించారు. నా పేరు ఎన్ వాసు. నేను ఒంగోలు మండల తహసీల్దార్గా నిన్న 6వ తేదీ సాయంత్రం బాధ్యతలు స్వీకరించాను. నేను గతంలో ప్రకాశం జిల్లాలో వెలిగండ్ల మండల తహసీల్దార్గా పనిచేశాను. ఎన్నికల నిమిత్తం నెల్లూరు జిల్లాకి జలదంకి మండలంలో తహసీల్దార్గా కావలి డివిజన్లో పనిచేశాను. మళ్ళీ పూర్వ జిల్లాలకి తహసీల్దార్ని మళ్ళీ ఎన్నికల అనంతరం పంపడంతో నాకు ఒంగోలు తహసీల్దార్గా నన్ను నియమించడం జరిగింది కలెక్టర్ గారు. సో నేను బాధ్యతలు స్వీకరించాను. సో ఒంగోలు మండలానికి సంబంధించి ఎటువంటి రెవెన్యూ సమస్యలు ప్రజలకున్నా సరే వాటిని సత్వరం పరిష్కరిస్తానని హామీ ఇస్తున్నాను. ప్రజలకు సంబంధించి ఏవైనా సమస్యలు ఉంటే రెవెన్యూ పరమైనవి సర్టిఫికేట్స్ కానీ ఇమిటేషన్స్ కానీ ఏవైనా సరే నా దృష్టికి తీసుకురమ్మని చెప్తున్నాను. నిన్ననే మా స్టాఫ్తో కూడా మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. ప్రజల్ని పదే పదే తిప్పకుండా చేయగలిగితే చేస్తామని, చేయలేకపోతే ఈ ఇబ్బంది ఉంది కాబట్టి చేయలేమని చెప్పండి తప్ప వాళ్ళని చుట్టూ కూడా తిప్పుకోవద్దని చెప్పడం జరిగింది.
సో వాళ్ళు ఎవరైనా వినకపోయినా సరే కార్యాలయంలో డీటీ గారిని కానీ ఆర్ఐ గారిని కానీ తహసీల్దార్ గారిని కానీ సంప్రదించమని విఆర్ఓ వాళ్ళకి చెప్పడం జరిగింది. ఇక ఈరోజు అయితే CCRC కార్డ్స్కి సంబంధించి టార్గెట్ ఉంది కాబట్టి ఇప్పుడే మాకు టెలికాన్ఫరెన్స్ జేసీ గారు కండక్ట్ చేశారు. దానికి సంబంధించి మీటింగ్ జరుగుతోంది. ఇక మండల అగ్రికల్చర్ ఆఫీసరు విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్స్ని పిలిపించి CCRC కార్డ్స్ ఆ కౌలు రైతులకు ఇవ్వడంలో వేగవంతంగా అది ఇవ్వడానికి ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. తల్లిపాల వారోత్సవాలు వారం రోజుల పాటు ఒంగోలు నగరంలో పలుచోట్ల ఘనంగా నిర్వహించారు. తల్లిపాల విశిష్టతపై గర్భిణీలకు వైద్యులు వివరించారు. ఒంగోలు మాతా శిశు వైద్యశాలలో గర్భిణీలకు, పిల్లల తల్లులకు తల్లిపాల గురించి, వాటి ప్రాధాన్యత గురించి మాతా శిశు వైద్యశాలలోని డాక్టర్లు తెలిపారు. మాతా శిశు వైద్యశాలలోని ఓపీ విభాగంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. పుట్టిన గంటలోపే తల్లిపాలు బిడ్డకు పట్టించాలని, అలా ఇవ్వడం ద్వారా పుట్టిన పిల్లలు ఆరోగ్యంగా పెరుగుతారని, రోగ నిరోధక శక్తి తల్లిపాలలో అత్యధికంగా ఉంటుందని తెలిపారు. తల్లికి బిడ్డకు దూరం ఉండకూడదని, తల్లి స్పర్శ ఎప్పుడూ బిడ్డకు తగులుతుండాలని, అప్పుడే వారిద్దరి మధ్య బాండింగ్ ఎక్కువగా ఉంటుందని తెలిపారు. తల్లిపాలు ఇవ్వడం ద్వారా బ్రెస్ట్ క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్ ఇలాంటివి దరిచేరవని పేర్కొన్నారు. ప్రతి గంటకు బిడ్డకు పాలు పట్టించాలని, 6 నెలల పాటు బిడ్డకు తల్లిపాలు క్రమం తప్పకుండా ఇవ్వాలని పేర్కొన్నారు. చిన్నపిల్లల స్పెషలిస్ట్ డాక్టర్ సతీష్, డాక్టర్ రవళి, డాక్టర్ ప్రియాంక, డాక్టర్ ప్రవీణ, డాక్టర్ భవిత, హెడ్ నర్సు జోషి మేరీ తదితరులు పాల్గొన్నారు. నోరు బాగా తెరుచుకొని ఉండాలి. బిడ్డ నోరు కింది పెదవి బయట వైపు కూడా బిడ్డ వెనక నెట్టేస్తాం తాగట్లా. ఇక్కడే ప్రెగ్నెన్సీ మీరు తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా ఈరోజు ఆఖరి రోజు ఆగస్టు 7వ తేదీ ఒంగోలు మాతా శిశు వైద్యశాలలో మన హాస్పిటల్లో ఇప్పటివరకు నిన్నటి వరకు వార్డ్స్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఓపీ బ్లాక్ దగ్గర ఇక్కడికి వచ్చినటువంటి బాలింతలు అయితేమి, ప్రెగ్నెన్సీ అయితేమి, పెద్దవాళ్ళు, అమ్మమ్మలు, నాయనమ్మలు, అట్లాగే కొంతమంది మగవాళ్ళు కూడా రావడం జరిగింది. వీళ్ళందరికీ ఈరోజు తల్లిపాల యొక్క ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించడం జరిగింది. డబ్బా పాల మీద మోజు వద్దు, డబ్బా పాలతోటి బలం రాదు, తల్లిపాలు తాగితేనే బిడ్డకు ఆరోగ్యం, తల్లికి ఆరోగ్యం అనేది అందరికీ తెలిసిన విషయమైనా మళ్ళీ ఇంకోసారి ఆగస్ట్ ఫస్ట్ వీక్ అనేది మనము బ్రెస్ట్ ఫీడింగ్ వీక్గా జరుపుకుంటున్నాము. సో దీనివల్ల తల్లికి చాలా ప్రయోజనాలు ఉంటాయి. మెయిన్ థింగ్ ఏంటంటే వాళ్ళకి ఓవర్ బ్లీడింగ్ అవ్వకుండా ఉపయోగపడుతుంది. తర్వాత బ్రెస్ట్ క్యాన్సర్, ఓవేరియన్ క్యాన్సర్ కూడా రాకుండా రిస్క్ అనేది బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చే మదర్స్లో రిస్క్ అనేది తగ్గుతుంది. అలాగే లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ వాళ్ళకి డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, ఒబిసిటీ కానీ అలా రాకుండా కూడా బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చే మదర్స్లో రిస్క్ అనేది వాటికి అదర్ పాపులేషన్తో కంపేర్ చేస్తే వీళ్ళకి రిస్క్ అనేది తగ్గుతుంది. సో దాంతోపాటు వాళ్ళకి మదర్తో పాటు బేబీ కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. యాజ్ వాళ్ళకి రోగ నిరోధక శక్తి కానీ, ఇమ్యూనిటీ పవర్ అనేది ఎక్కువ రావడము, ఇన్ఫెక్షన్స్ కానీ అవన్నీ తక్కువగా వచ్చేవి అవకాశము బ్రెస్ట్ ఫీడింగ్ తీసుకునే పిల్లలకి తక్కువగా ఉంటుంది. తల్లి బిడ్డ ఇద్దరూ స్కిన్ టు స్కిన్తో కాంటాక్ట్లో ఉండటం వల్ల బిడ్డకి వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. బిడ్డకి తగ్గట్టుగా పాలనేవి తల్లి మెదడుకి సంకేతాలు పంపించి రొమ్ము నుంచి దానికి తగ్గట్టుగా బ్రెస్ట్ మిల్క్ అనేవి రిలీజ్ అవుతాయి. ఇప్పుడు నెలలు నిండిన పిల్లలకి ఎలాంటి పాలు కావాలో అలాగా నెలలు నిండిన పిల్లలకి ఒక విధంగా మన రొమ్ము నుంచి అనేవి పాలు సెక్రీట్ అవుతుంది. మన మెదడు నుంచి సంకేతాలు రావటం వల్ల వస్తాయి. ఆ సంకేతాలు అనేవి ఎప్పుడు బిడ్డ స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్, కంగారు మదర్ కేర్ అంటారు దాన్ని, అలా ఉండటం వల్ల ఇద్దరికీ బెనిఫిట్స్. వక్ఫ్ బోర్డును రద్దు చేయాలన్న ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వం విరమించుకోవాలని సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఇండియా జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ సత్తార్ డిమాండ్ చేశారు. కలెక్టర్ కార్యాలయం వద్ద కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు పార్లమెంట్లో ప్రశ్నించాలని, ఆ తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేయాలని డిమాండ్ చేశారు. వక్ఫ్ బోర్డు ఆస్తులను స్వాధీనం చేసుకోవడానికి మోడీ ప్రభుత్వం కుట్ర చేస్తుందని, రద్దు చేసి ముస్లిం మతాచారాలను దెబ్బకొట్టేందుకు కేంద్ర బీజేపీ ప్రభుత్వం కుట్ర చేసిందని తెలిపారు. ఈ నేపథ్యంలో ముస్లింలపై దాడులు పెరిగాయని, వీటన్నింటిపై పార్లమెంట్లో చర్చ జరగాలని కోరారు. తెలుగుదేశం ప్రభుత్వం కూడా దీనికి
వ్యతిరేకంగా మోడీని ప్రశ్నించాలన్నారు. ఓటింగ్లో పాల్గొనకూడదని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా సెక్రటరీ అసదు మౌలానా, ముస్లిం మైనారిటీ వెల్ఫేర్ వైస్ ప్రెసిడెంట్ ఎస్కే గౌస్ బాబు, మెహబూబ్ బాషా తదితరులు పాల్గొన్నారు. సోదరులారా, మనం గమనిస్తే మొన్న క్యాబినెట్లో 40 అంశాల మీద క్యాబినెట్ ఆమోదం తీసుకుంది. అంటే ఈ 40 అంశాల మీద వాళ్ళు ఏం చర్చించారు, ఆ చర్చలో ముస్లింలు ఎంతమంది ఉన్నారు ఒక్కసారి శ్వేతపత్రం విడుదల చేయాలి. అలాగే ఈ అంశాల మీద ఏం చర్యలు తీసుకుంటున్నారు అంటే వక్ఫ్ బోర్డు యొక్క పవర్ను తగ్గిస్తున్నారా, లేదా దాన్ని నిర్వీర్యం చేసేసి వక్ఫ్ బోర్డును రద్దు చేసి దిశగా మీరు ప్రయత్నాలు చేస్తున్నారా తెలియజేయాలి. అలాగే పార్లమెంట్లో ఈ బిల్లు కనుక వస్తే మన ఆంధ్రప్రదేశ్ ఎంపీలు ఏ ఒక్కరు కూడా ఓటు వేయకూడదని, దానికి మద్దతు తెలపకూడదని మేము గట్టిగా హెచ్చరిస్తున్నాము. ఈ సవరణ చట్టాన్ని 40 అంశాల మీద సెంట్రల్ గవర్నమెంట్ మోడీ గారు తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుచూ మా ముస్లిం వర్గ సంఘాలు మొత్తం ప్రకాశం జిల్లా తరపు నుంచి డిమాండ్ చేస్తూ, గతంలో జరిగి ఎన్నో అన్యాయకరతమై ఉండే వర్క్ బోర్డు ఆస్తులు, ఆ ఆస్తులు కూడా ఇంతవరకు మాకు వెనక్కి చెప్పింది లేదు. మా బిల్డింగ్లు పెద్ద పెద్ద బిల్డింగ్లు కూడా కట్టేసి ఉన్నామని చెప్పి అధికారుల నోటీస్కి తీసుకెళ్ళాము. వాటిని ఇంతవరకు ఏం చేసి పెట్టింది లేదు. మొన్న కొత్తగా చట్టాన్ని తీసుకొస్తున్నామని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ చేస్తున్న ఈ ప్రతిపాదనని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ తరపు నుంచి మేము డిమాండ్ చేస్తున్నాము. నగరంలో వాహన షోరూంలు ఎక్కువగా ఉన్నాయని, అందుకు ధీటుగా మహీంద్రా డెకార్స్ అందుబాటులోకి రావడం చాలా అభినందనీయమని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు అన్నారు. మీరు కూడా ఇటు చూడండి. కర్నూలు రోడ్లో వర్మ క్యాంటీన్ వద్ద మహీంద్రా కార్ డెకార్స్ నూతన షోరూంను దామచర్ల ప్రారంభించారు. వాహనాన్ని కొనుగోలు చేసిన తర్వాత కారు డెకార్స్ కోసం గుంటూరు, విజయవాడ వెళ్లాల్సిన పరిస్థితి ఉందని, అందుకు భిన్నంగా ఒంగోలులో ఈ షోరూంను ప్రారంభించి అన్ని వాహనాలకు తక్కువ ధరల్లో డెకార్స్ ఉన్నాయని, వాహనదారులు దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఈ అవకాశాన్ని ఇక్కడ ఉపయోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్, టీడీపీ నాయకులు బండారు మదన్, కొటారు నాగేశ్వరరావు, దాయినేని ధర్మ, శ్రీరామ్మూర్తి, పగిడి రాములు, మహీంద్రా కార్ డెకార్స్ యజమాని మహీంద్రా తదితరులు పాల్గొన్నారు. కర్నూలు రోడ్లో మహేంద్ర కార్ డెకార్స్ వాళ్ళంతా కూడా మళ్ళా కూడా కొత్తది ప్రారంభించారు. మన ఒంగోలులో వచ్చే లోపలికి ఆల్రెడీ 12 కార్ డెకార్స్ ఉన్నాయి. మళ్ళా కొత్తది కూడా వచ్చింది. ఇంకా లేటెస్ట్గా ఏదైతే మనం చిన్నదానికి విజయవాడ, గుంటూరు పోతామో అవన్నీ కూడా పరిస్థితి లేకుండా అన్నీ కూడా ఫెసిలిటీ ఉండేటట్టుగా ఈ కారు డెకార్స్ వచ్చినాయి. ఎందుకంటే అలావెల్ విస్ కానీ, డెక్కులు కానీ, లేకపోతే ఫిల్మ్ కానీ అన్నీ కూడా హారన్స్ కానీ అన్నీ కూడా లేటెస్ట్ ఉండేది పెట్టారు. తప్పకుండా వాళ్ళ మంచి ఉద్దేశంతో పెట్టిన భగవంతుడు చల్లగా చూడాలి. తప్పకుండా గ్రాండ్ సక్సెస్ అవ్వాలని చెప్పేసి కూడా నేను కోరుకుంటూ, ఇందులో ప్రజలు కూడా ఈరోజు కొత్త కార్ డేకర్స్ కూడా మనం ఎక్కడికో పోకుండా ఈ మహీంద్రా కార్ డేకర్స్ని అందరూ కూడా వచ్చి యూటిలైజ్ చేసుకోవాలని చెప్పి కూడా మేము తెలియజేస్తూ, వాళ్ళందరూ కూడా ఎవరైతే ఓనర్స్ ఉన్నారో వాళ్ళకి నా బెస్ట్. ప్రకాశం జిల్లాలో మొట్టమొదటిసారిగా ఎక్కడా లేనట్టు బ్రాండ్స్ తోటి, కొత్త బ్రాండ్స్ తోటి, క్వాలిటీ ఐటమ్స్ తోటి ఒంగోలులో కర్నూలు రోడ్లో వర్మ గ్రాండ్ పక్కన కొత్తగా మహీంద్రా కార్ డెకార్స్ ప్రారంభించమైనది. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని కావాల్సిన ఐటమ్స్ అన్ని, కొత్త కార్కి కావాల్సిన, బేసిక్ కార్కి కావాల్సిన ఐటమ్స్ అన్ని, ఆండ్రాయిడ్స్, ఫ్లోర్ మ్యాట్స్, ఫిలిం సీట్ కవర్స్, ఆల్ ఐటమ్స్ విత్ క్వాలిటీ. మా దగ్గర పనిచేసే వర్కర్స్ కూడా ప్రతి ఒక్కరు 18 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలవాళ్ళు ఉన్నారు. అందరికీ అతి తక్కువ రేటు తోటి ఖచ్చితంగా మంచి నాణ్యమైన క్వాలిటీతో ఇస్తామని ప్రామిస్ చేస్తా ఉన్నాం. ఈ అవకాశం సద్వినియోగపరచుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరికి కోరుతున్నాం.
ఒంగోలులోని గుర్రంవారి వీధిలోని శ్రీ కోదండ రామాలయంలో తిరువాణిపురం ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. దేవస్థాన ఆవరణలో ఏర్పాటు చేసిన అభిషేక పీఠంపై గోదా రంగమన్నార్ల ఉత్సవమూర్తులను కొలువు తీర్చారు. అనంతరం ఆలయ ఆచార్యులు దేవేరులకు తిరుమంజన మహోత్సవాన్ని నేత్రపర్వంగా జరిపించారు. కార్యక్రమంలో భాగంగా స్వామి అమ్మవార్లకు పలు రకాల హారతులను అందజేశారు. కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొని గోదా రంగమన్నార్ అనుగ్రహానికి పాత్రులయ్యారు. భారతదేశంలో వ్యవసాయం తర్వాత అత్యధిక మందికి చేనేత రంగం ఉపాధి కల్పిస్తోంది. నేత కార్మికులు కాళ్ళు, చేతులు, కళ్ళు మగ్గాలపై కేంద్రీకరించి అకుంఠిత దీక్షతో వస్త్రాలను తయారు చేస్తారు. చేనేత వస్త్రానికి జాతీయ ఉద్యమానికి విడదీయరాని సంబంధం ఉంది. విదేశీ వస్తువు బహిష్కరణలో భాగంగా చేనేత వస్త్రాలను ధరించాలని మహాత్మా గాంధీ ఇచ్చిన పిలుపులో భాగంగా చేనేత రంగానికి ఒక కొత్త ఊపు వచ్చింది. కానీ స్వాతంత్ర్యం అనంతరం చేనేత కార్మికుల జీవితాలు మసకబారుతున్నాయి. మిల్లు వస్త్రాల ధాటికి చేనేత రంగం కుదేలవుతుంది. ఎన్నో ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నప్పటికీ చేనేతలు మాత్రం వృత్తిని నమ్ముకుని జీవిస్తున్నారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా వారి జీవన స్థితిగతులపై ప్రత్యేక కథనం. చేనేత వృత్తి భారతదేశంలోని వైవిధ్యాన్ని, హస్తకళా నైపుణ్యాన్ని చాటుతుంది. స్వదేశీ కళలను సంరక్షించేందుకు ఆ వృత్తిదారులు ప్రశంసనీయమైన కృషి చేస్తున్నారు. చేనేత ఉత్పత్తులను సంపూర్ణంగా మద్దతునిద్దాం. చేనేతకు చేయూతనిస్తూ ఆత్మనిర్భర్ భారత దిశగా ప్రయత్నాలను బలోపేతం చేద్దాం అంటూ ఈ ఏడాది ఆగస్టు 7వ తేదీన జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ సందేశం ఇచ్చారు. 4 నెలలు గడవక ముందే కేంద్ర ప్రభుత్వం చేనేత రంగాన్ని నిర్వీర్యం చేసే నేతన్నల వెన్ను విరిచే నిర్ణయం తీసుకుంది. చేనేత జౌళి పరిశ్రమలపై ప్రస్తుతం 5% ఉన్న జీఎస్టీని రాబోయే జనవరి 1 నుంచి ఏకంగా 12% పెంచేందుకు పచ్చజెండా ఊపింది. ఇప్పటికే 1,00,000 సమస్యలకు తోడు కరోనా వంటి విపత్కర పరిస్థితులతో అవసాన దశలో ఉన్న చేనేత రంగానికి ఈ నిర్ణయం మరణ శాసనమే. శతాబ్దాల చరిత్ర కలిగిన చేనేత రంగం మానవ కనీస అవసరాల్లో ఒకటైన వస్త్రాలను తయారు చేసి అందిస్తుంది. స్వాతంత్ర ఉద్యమ దీపికగాను చేనేత రత్నం నిలిచింది. అన్ని వృత్తుల మాదిరిగానే ఆధునీకరణ చేనేతను దెబ్బతీసినప్పటికీ ఆనవాళ్లను చాటుకుంటూ ఆ వృత్తి సాగుతుంది. చైనా వంటి దేశాల్లో పరిశ్రమల హోదాతో హస్తకళల మనుగడను నిలుపుకుంటున్నాయి. భారత్లో ప్రభుత్వాలు ఉపేక్ష కారణంగా ఆ రంగానికి సరైన ఊతం లభించలేదు. స్వాతంత్రం సిద్ధించే నాటికి దేశవ్యాప్తంగా 5 కోట్లకు పైగా కుటుంబాలు చేనేతను నమ్ముకుని జీవనం సాగిస్తుండేవి. ప్రస్తుతం ఆ సంఖ్య 30.44 లక్షలకు పడిపోయింది. 2011 లెక్కల ప్రకారం దేశంలో 43.3 లక్షల చేనేత కుటుంబాలు ఉన్నాయి. 10 ఏళ్లలోనే దాదాపు 13 లక్షల కుటుంబాలు ఆ వృత్తికి దూరమయ్యాయి. చేనేత రంగంలో సుమారు 70% బలహీన వర్గాల వారు ఉన్నారు. వారిలో 42% మహిళలే. 67% కుటుంబాలు నెలవారీ ఆదాయం 5,000 రూపాయల కన్నా తక్కువ. మొత్తంగా 93% కుటుంబాల ఆదాయం నెలకు 10,000 రూపాయలకు మించడం లేదు. తమ ఉత్పత్తులకు సరైన మార్కెటింగ్ సదుపాయాలు లేక వారి పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. దానికి తోడు రంగులు, రసాయనాల కారణంగా గుంట మగ్గాల్లో నేయడం వల్ల అనారోగ్య సమస్యలు ముమ్మరిస్తున్నాయి. కరోనా మహమ్మారి చేనేత కార్మికుల ఉపాధిని తీవ్రంగా దెబ్బతీసింది. చేనేత జౌళి రంగాలు ఉమ్మడి జాబితాలో ఉన్నాయి. చేనేత రంగానికి
దశాబ్దాలుగా నిధుల పరంగా తగిన ప్రాధాన్యత లేదు. గడిచిన దశాబ్ద కాలంలో 28 చేనేత పథకాలు రద్దయ్యాయి. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చేనేతను సైతం వ్యాపార పరంగానే గుర్తించింది. 2017లోనే దానిపై 12% జీఎస్టీ మోపడం అందరినీ విస్మయపరిచింది. దేశవ్యాప్తంగా ఆందోళన ఫలితంగా దాన్ని 5%కి తగ్గించారు. ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ చర్యల్లో భాగంగా ప్రభుత్వ రంగ సంస్థల మూసివేత, విక్రయాలను చేపట్టిన కేంద్రం గత ఏడాది జూలైలో అఖిల భారత చేనేత మండలి బోర్డుని సైతం రద్దు చేసింది. ఆ తర్వాత జాతీయ చేనేత అభివృద్ధి కార్పొరేషన్ను కుదించింది. తాజాగా జీఎస్టీ పెంపు నిర్ణయం చేనేత రంగాన్ని నివ్వెరపరిచింది. ఇప్పటికే 5% ఉన్న జీఎస్టీ వల్ల ఆ రంగం ఎంతగానో నష్టపోయింది. చేనేత వస్త్రాల విక్రయాలు గణనీయంగా తగ్గిపోయాయి, ఉత్పత్తులు పడిపోయాయి. చేనేత రంగంలో ఉన్న లాభదాయకత 5% కంటే తక్కువకు కుచించుకుపోయింది. కేవలం వ్యాపార సంస్థలు మినహా చీరలు, ఇతర వస్త్రాలను నేతన్నల వద్ద నుంచి ఇతరులు ఎవరూ కొనే పరిస్థితి లేదు. చేనేతకు అండగా నిలవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. వృత్తి సేవా రంగంగా చేనేతను పాలకులు ప్రోత్సహించాలి. దానికి పరిశ్రమ హోదా ఇచ్చి రాయితీలు, ప్రోత్సాహకాలను అందించాలి. కేంద్ర ప్రభుత్వం ఆత్మనిర్భర్ భారత్ పథకాన్ని తెచ్చినప్పటికీ చేనేతకు, చిన్న జౌళి పరిశ్రమలకు ఒరిగిందేమీ లేదు. రంగులు, రసాయనాలు, నూలు ధరలు గత ఏడాది 30% నుంచి 40% దాకా పెరిగాయి. ఇంధన ధరలు సైతం పెంపుదల వల్ల రవాణా ఖర్చులు సైతం అధికమయ్యాయి. కరోనా తర్వాత బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు చేనేత పరిశ్రమను ఆదుకునేందుకు ముందుకు రావడం లేదు. భారీ పెట్టుబడులు పెట్టే సంస్థలకే రాయితీలు లభిస్తున్నాయి. రాష్ట్రాల సంగతి అటుంచితే కేంద్రం నుంచి చేనేత కార్మికుల కోసం సమర్థ పథకం ఒక్కటి ఆసరాగా నిలవటం లేదు. ఇప్పుడు జీఎస్టీని 12% పెంచడం వల్ల చేనేత జౌళి రంగంలోని చిన్న పరిశ్రమలకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. చేతి కష్టంతో ఎంతో కళాత్మకంగా రూపొందించే చేనేత వస్త్రాల ధరలు కాస్త ఎక్కువగా ఉండటంతో ఇప్పటికే వాటి కొనుగోళ్లు ఆశించిన స్థాయిలో ఉండటం లేదు. జీఎస్టీ భారం వల్ల అవి మరింత ప్రియమవుతాయి. ఫలితంగా వినియోగదారులు చేనేత వస్త్రాలను కాదని మరమగ్గాలపై రూపొందించే దుస్తుల వైపు మొగ్గు చూపుతారు. దానివల్ల విక్రయాలు తగ్గి చేనేత ఉత్పత్తులకు మరింత గడ్డు పరిస్థితులు ఏర్పడతాయి. చేనేత కార్మికుల కుటుంబాలకు ఉపాధి కరువై ఇంటిలిపాది పస్తులతో మాడిపోవాల్సిన పరిస్థితి దాపురిస్తుంది. చేనేత, తమిళనాడు, ఒడిశా వంటి రాష్ట్రాలు చేనేత రంగ అభివృద్ధికి కృషి చేస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం నుంచి సరైన సహాయం అందటం లేదు. తెలంగాణ రాష్ట్ర జౌళి, చేనేత శాఖల మంత్రి కేటీ రామారావు జీఎస్టీ దుష్పరిణామాలపై కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసినప్పటికీ సరైన స్పందన కరువైంది. ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు సైతం జీఎస్టీ భారం వద్దని కోరుతున్నారు. దాని విధింపు వల్ల చేనేత వస్త్రాలను సైతం నల్ల బజారులో విక్రయించాల్సిన దుస్థితి ఏర్పడుతుంది. చేనేత రంగానికి సంబంధించి కేంద్రం క్షేత్రస్థాయి పరిస్థితులను అవగతం చేసుకోవాలి. వ్యవసాయం తరువాత అత్యధిక శాతం ప్రజలకు ఉపాధి కల్పించే చేనేత ఉత్పత్తులపై పన్నులను తగ్గించాలి. జౌళి రంగంలోనూ సూక్ష్మ, చిన్న పరిశ్రమలను ఈ భారం నుంచి మినహాయించాల్సిన అవసరం ఉంది. చేనేతను కాపాడుకునేందుకు ప్రత్యేక ప్యాకేజీని సత్వరం ప్రకటించాలి. మానవాళికి మగ్గము నేసిన చేనేత సినబోయిండు, మానవత్వము చాటుకున్న ఈ మనిషి మాయమవుతుండు. సాలె మగ్గముల సడుగులిరిగి గతిలేని బ్రతుకులయ్యిండ్రు. చేనేత వృత్తులు ఆగమయ్యి మెతుకు దొరకలేకుందో. నీ చేతనేసిన జాతీయ జెండా నింగిలో ఎగురుతున్నదో. భరతమాత గడ్డ మీద ఘనమైన చరిత మీకున్నదో. రోజు రోజుకు నేతన్నలకు బ్రతుకు భారమవుతున్నదో. మానవాళికి మగ్గము నేసిన చేనేత సినబోయిందో. మానవత్వము చాటుకున్న ఈ మనిషి మాయమవుతుండో. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు రాగితీగ అపహరించే 5 దొంగల ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 4.50 లక్షల విలువైన సరుకును స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు సీఐ కృష్ణయ్య వెల్లడించారు. పొలాల్లో రైతులు ఏర్పాటు చేసుకున్న ట్రాన్స్ఫార్మర్ల చోరీ వల్ల రైతులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారని సీఐ తెలిపారు. ఎస్పీ ఆదేశాల మేరకు స్పెషల్ టీం ఏర్పాటు చేసి వీరిని అదుపులోనికి తీసుకోవడం జరిగిందని అన్నారు. అద్దంకి, బల్లికురువ, సంతమాగులూరు, కొరిసిపాడు మండలాల్లోని పలు గ్రామాల్లో గత 4 సంవత్సరాలుగా వీరు రాగితీగల కోసం ట్రాన్స్ఫార్మర్లను చోరీ చేస్తున్నట్టు తెలిపారు. అద్దంకి పట్టణానికి చెందిన పొట్లూరి చెంచురామయ్య, యాటగిరి రామయ్యలను అదుపులోనికి తీసుకున్నట్లు సీఐ తెలిపారు.
6 మండలాల్లో కలిపి 39 కేసులు నమోదు చేయడం జరిగిందని తెలిపారు. వీరి వద్ద నుంచి 330 కేజీల రాగి వైరు, 50 కేజీల అల్యూమినియం వైరును స్వాధీనం చేసుకున్నట్లు సిఐ చెప్పారు. వీటి విలువ సుమారు 6,16,000 ఉంటుందని, వీటిలో 4,50,000 దాకా రికవరీ చేసినట్లు సిఐ కృష్ణయ్య తెలిపారు. రాబడిన సమాచారం మేరకు గత కొద్ది రోజులుగా మనం నిఘా పెట్టడం జరిగింది. ఎవరైతే ఇలాంటి నేరాలు గతంలో చేస్తున్నారో పాత నేరస్తులు నిఘా పెట్టడం జరిగింది. అందులో భాగంగా అద్దంకిటంలో శ్రీరామ కాలేజీ వంటి అందరూ 2 వ్యక్తులు ప్లస్ ఒక 3 మొత్తం రామయ్య మరియు మా పొట్టూరు చెంచు రామయ్య మరియు యాటగిరి రామయ్య మరియు 3 వీళ్ళందరూ గతంలో ఈ పగలంతా కూడా వీళ్ళు ఈ సుబాబులు కర్ర పని కోసం కట్టింగ్ కోసం వెళ్తుంటారు. అక్కడ పొలాల్లో ఉన్నటువంటి ట్రాన్స్ఫర్లు మొత్తం కూడా ఐడెంటిఫై చేసుకోవటం, అవి దొంగిలిస్తే ఈజీగా మనీ వస్తుందని ఈజీ మనకి అలవాటు పడిపోయి జర్సాలకు అలవాటు పడిపోయి వీళ్ళు అక్కడ రెక్కీ చేసిన పొలాల్లో సుబాబుల కోసం వెళ్ళినటువంటి పొలాలు రెక్కీ చేసుకోవటం, నైట్ పోయి అట్లా ఆ వైర్ కట్ చేసి ట్రాన్స్ఫర్ దిద్దడానికి పగలగొట్టి ఆయిల్ కట్ చేసిన తర్వాత రాక్ కాపర్ తీసుకెళ్ళి ఇక్కడ బయట అమ్ముకుంటుంటారు. ఇందులో భాగంగానే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో ఈ కొరిసిపాడు, రేణింగవరం, బెల్లికురువ, మార్టూరు, సంతమాగులూరు పరిసర ప్రాంతాల్లో చిన్నగంజా వేటపాలెంలో కూడా వీళ్ళు చేసినట్టుగా వీళ్ళు నేరంగా తెలిచారు. అందులో భాగంగా మొత్తం 39 కేసులు నమోదై ఉన్నాయి. వీళ్ళు 2020 నుంచి ఇలాంటి నేరాలకు పాల్పడుతూ ఉన్నారు. వీళ్ళు నైట్ టైం కూడా తిరిగి ఎవరన్నా ఊళ్ళల్లో కనబడితే మేము షికారుకు వచ్చామని చెప్పి పిల్లులు పట్టుకుంటున్నాం, కుందేలు పట్టుకుంటున్నాం అని చెప్పేసి ఒక కవర్ స్టోరీతో వీళ్ళు తిరుగుతా ఇలా నేరాలు పాల్పడుతున్నారు. మొత్తం 39 కేసుల్లో భాగంగా మన దగ్గర మొత్తం 66 ట్రాన్స్ఫర్లో మనం రికవర్ చేయడం జరిగింది. అలాగే ఈరోజు వాళ్ళు క్రైమ్ నెంబర్ 250లో రీసెంట్గా ఉమ్మరేనిపాలెం కొత్తరెడ్డిపాలెంలో ఒక అఫెన్స్ చేసి ఈ మొత్తం ప్రాపర్టీ తీసుకొని వీళ్ళు సింగరకొండపాలెం దగ్గర ఐంటైన్ షాచి దగ్గర వేరే ప్రదేశానికి వెళ్ళి అమ్ముకోవడానికి ఆగి ఉంటే మనకు రాబడిన సమాచారం ప్రకారం నేను మరి మా సిబ్బంది వెళ్ళి వాళ్ళని పట్టుకోవడం జరిగింది. పట్టుకొని విచారిస్తే వాళ్ళు మేము కొన్ని వ్యసనాలకి జలసాలకి అలవాటు పడి మద్యానికి అలవాటు పడి ఈ విధంగా మేము దొంగతనం అలవాటు చేసుకున్నామని చెప్పడం జరిగింది. వాళ్ళని ఈరోజు ప్రాపర్గా విచారించి ప్రాపర్టీ రికవరీ వాళ్ళ దగ్గర ఉన్న ప్రాపర్టీ రికవర్ చేసి ఈరోజు రిమాండ్ చేయడం జరుగుతుంది. రాగి తీగ అపహరించే ముఠా సభ్యులెవరూ దోషులు కాదని, తమ బిడ్డలు నిర్దోషులంటూ ఎస్టీ కాలనీ వాసులు పోలీస్ స్టేషన్ ఎదుట వాపోయారు. ఈ దొంగతనాలకు తమ బిడ్డలకు ఎలాంటి సంబంధం లేదని తిమ్మాయిపాలెనికి చెందిన యువకుడు తమ బిడ్డలపై లేనిపోని నేరాలు ఆపాదింపచేశారని వాదించారు. కొద్దిసేపు పోలీస్ స్టేషన్ ఎదుట ఎస్టీ కాలనీ వాసులు ఆందోళన చేశారు. పోలీసు అధికారులు రంగప్రవేశం చేసి అతన్ని అదుపులోనికి తీసుకుంటామని చెప్పారు. నిందితులంతా స్వచ్ఛందంగా నేరం చేసినట్లు అంగీకరించినందునే అరెస్టు చేసినట్లు వారు తెలిపారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏపీ విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో ఒంగోలు శర్మ కళాశాల క్రికెట్ క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన క్రికెట్ పోటీలను సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ చైర్మన్ మండువ మురళీకృష్ణ ముఖ్య అతిథిగా హాజరై బ్యాటింగ్ చేసి ప్రారంభించారు. అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. స్వాతంత్ర దినోత్సవ స్ఫూర్తి అందరిలో ఉండాలని, క్రీడాకారులను మరింత ప్రోత్సహించేందుకు తాను ఎప్పుడూ ముందుంటానని పేర్కొన్నారు. కార్యక్రమంలో దుగ్గినేని వెంకట్రావు, నిర్వాహకుడు రాయపాటి జగదీష్, క్రికెట్ పోటీల నిర్వహణ కమిటీ సభ్యులు సూర్య, కరుణాకర్, కృష్ణ, రాము, సురేంద్ర, సాయి తదితరులు పాల్గొన్నారు. రాయపాటి జగదీష్
శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. జీవితంలో ఎప్పుడూ ఊహించని సంఘటనలే ఎదురవుతాయి. వాటిని ఎలా ఎదుర్కోవాలో తెలుసుకోవడమే జీవితం. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తూ ఉండండి శ్రీ సత్య న్యూస్. ఇవి బులెటిన్ విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.